జేటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి సుగుణమ్మను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను డివిజన్ స్థాయిలోని పార్టీ శ్రేణులకి అప్పగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు తెలిపారు. గురువారం తిరుపతిలోని తెదేపా ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుందన్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు అందరూ ప్రచారంలో పాల్గొని సుగుణమ్మ విజయం కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నుంచి 6 సార్లు ఎంపీగా విజయం సాధించిన చింతామోహన్ తిరుపతికి చేసిన మేలు ఏమీ లేదన్నారు. అనంతరం గాలి ముద్దు కృష్ణమనాయుడు జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులను తెదేపా ఆరోగ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత, ఆమె భర్త డాక్టర్ వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీధర్ వర్మ, దొరైరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తెలుగు గంగ నీళ్లు తేవడం జరిగింది. ఆ నీళ్లు లేకుండా పోతే తిరుపతి అల్లాడుండేది. కొండ కూడా కళ్యాణి డ్యామ్ నీళ్లను శ్రీవారి మెట్టు ద్వారా రికార్డ్ టైంలో ఆ పైప్ లైన్ వేయించి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చి 3 నెలల్లో పైప్ లైన్ వేయించి కొండను కూడా భక్తులకు నీటి సమస్య లేకుండా చేశారు. అయినప్పటికీ కూడా భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇలా తిరుపతి జనాభా కూడా పెరిగింది కాబట్టి ఇంకా నీటి అవసరం ఉంది. ఆ రోజు ఫుల్గా వస్తున్నాయి. 2004 నాటికి వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పటికి వాటర్ ప్రాబ్లం మళ్ళా వచ్చింది. ఎందుకంటే అదనంగా 1 లక్ష మంది చేరినారు. అందువల్ల నీళ్ల యొక్క అవైలబిలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు శాంక్షన్ చేసి పాలసీ నుంచి 2వ పైప్ లైన్ తేవాలని చెప్పి అనుకుంటే ఇప్పుడు టెండర్లు పిలవడానికి కూడా వీలు పడిన పరిస్థితి చేశారు. 10 ఏళ్లు ఉన్నాడు చింతామోహన్ ఎంపీగా. ఒక్క పైసా కూడా కేంద్రాన్ని ఇచ్చిందే లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే, రాజశేఖర రెడ్డి గాని, రోసయ్య గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని వాళ్ళని ఎప్పుడు కూడా అడగలేదు తిరుపతి నీటి సమస్య పరిష్కారం చేయండి అని అడిగిన దాఖలాలు లేవు. ఎంతో పన్నా తిరుపతి నిన్నటి నుంచి విస్తృతంగా రాస్తా ఉంది. ఇంటింటికి పోవడం, ఈ ఎన్నిక ఎందుకు అనివార్యమైంది, కాంగ్రెస్ ఎందుకు మొండిగా బిహేవ్ చేస్తా ఉంది అనేది ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని పాటిస్తుంటే సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి చింతామోహన్ పట్టుదలగా పంతానికి ఎందుకు ఇక్కడ క్యాండిడేట్ని పెట్టాడు. ఆళ్లగడ్డలో క్యాండిడేట్ని పెట్టరు, వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటే ఇక్కడ మాత్రం పెట్టారు. నందిగామలో ఒక ఎస్సీ అభ్యర్థి ఒక దళితుడు చనిపోతే ఆడ పోటీ పెట్టారు. ఇక్కడ ఒక బీసీ వ్యక్తి చనిపోతే ఈయన పోటీ పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గట్టిగేస్తుంటే మేజర్ పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళే పెట్టలేదు పోటీ. కానీ వీళ్ళు మాత్రం పంతానికి పెడుతున్నారు. మా పార్టీని బతికించుకుంటామంటున్నారు. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తారు ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరన్నా చూశారా? ప్రాణంతో ఉంటే బతికించుకునేది. చచ్చిపోయి వేవ్ వ్యాధికి తీసుకుని పోయి కొంత దూరం వేసేటప్పుడు ఆయన రైల్వే స్టేషన్ పోవడం, ఆ రైల్వే స్టేషన్ లో పోయి దీన్ని అంతర్జాతీయ స్థాయి స్టేషన్ గా మారుస్తాను, 5,000 కోట్లు పెడతామనడం. అది 5,000 కోట్లు 1-2 కాదు. అదేవిధంగా రూయ్ హాస్పిటల్కి పోవడం, భక్తులు పేషెంట్లకంతా బ్రహ్మాండంగా చేస్తారడం, ఎయిర్పోర్ట్కి పోవడం, అంతర్జాతీయ విమానశాఖ చేస్తాం, ఈ నుంచి మామిడికాయలు ఎగుమతి అయిపోతాయి, మామిడికాయలకు బ్రహ్మాండంగా రేటు వచ్చేస్తుందనడం, మార్కెట్ కంపెనీకి పోవడం, ఈ యొక్క మామిడికాయల ట్రీట్మెంట్ ప్లాంట్లు కోల్డ్ స్టోరేజ్ పెడతామనడం, ఇటువంటి జిమ్ముక్కులు చేశాడు తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి తిరుపతికి రావడం, యాడ్నో అటు అవపడడం, రూయ్ హాస్పిటల్ సందర్శన, వెటర్నరీ హాస్పిటల్ సందర్శన, మార్కెట్ యార్డ్ సందర్శన, ఇటువంటి వాటిని తప్ప ఒక్క పైసా కూడా తేలేదు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఏమి కూడా డెవలప్ చేయలేదు. తిరుపతి డెవలప్మెంట్ అంతా కూడా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం కూడా చేయలేదు. కాకుంటే ఎక్కడ పడితే ఆ రోడ్లకు అడ్డంగా విగ్రహాలు పెట్టుకున్నారు, రాజశేఖర విగ్రహాలు. అంతర్మించి ఇంకేమీ లేదు వాళ్ళు చేసింది. అన్ని ఒకటే కాదు, రాజశేఖర గారు అందరి విగ్రహాలు పెడేసినారు. రోడ్లకు అడ్డంగా విగ్రహాల సాంప్రదాయం తెచ్చారు ఇక్కడ.
తిరుపతి ఎప్పుడు కూడా దేవుడి దగ్గర విగ్రహాలు పెట్టే సాంప్రదాయం లేదు. ఆ విగ్రహాల సాంప్రదాయం తెచ్చారు, ఏం కూడా చేయలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే ఉన్నాడు, అందరికి అందుబాటులో ఉన్నాడు, అందరికి ఫోన్లు చేస్తూ వచ్చాడు, లెటర్లు ఇస్తూ వచ్చాడు, ఎప్పుడు పోయినా పలకరిస్తూ వచ్చాడు. ఆయన అకాలంగా మృతి చెందాడు. ఆయన భార్య మీద సానుభూతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంది. దీన్ని ఒక మెగా సిటీ చేస్తాడు, స్మార్ట్ సిటీ చేస్తాడు, మెట్రో రైలు చేస్తాడు, యూనివర్సిటీలు చేస్తాడు, ఇక్కడ ఒక ఐటీ హబ్ గా తయారు చేస్తాడు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఒక నమ్మకం ఇండస్ట్రియల్ కారిడార్ గా చెప్పాడు, కానీ ఇవ్వలేదని చెప్పంటున్నాడు. డ్వాక్రా మహిళలు కూడా రైతులకు ఇస్తున్నాం, రైతుల రుణమాఫీ చేస్తున్నాం, 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశాం, 5 రెట్లు పెంచాం. అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు సంక్రాంతి కానుకొని 6 వస్తువులు సంక్రాంతికి బ్రహ్మాండంగా ఇచ్చాం. దాని తర్వాత డ్వాక్రా మహిళల రుణమాఫీకి నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి అంటున్నాం. బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చుకోవాలని అహర్నిశాలు కృషి చేస్తున్నారు. వాటి నుంచి కరెంటు, బొగ్గు, గ్యాస్ అన్ని తెచ్చుకోవాలని చెప్పని అనుమతులు తెచ్చుకోవాలా, క్యాపిటల్ నిర్మాణానికి డబ్బులు తెచ్చుకోవాలా అని చెప్పిన ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఈ రోజే పేపర్లో చూశారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 850 కోట్లు ఇస్తామని. ఇంకా మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో 14-15 బడ్జెట్ లో ఒక అంతర్ మంత్రి మండలి కమిటీని వేసి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ రోజు